హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వాళ్ళకు చాలా వరకు ఉపయోగపడే ఒక అద్భుతమైన స్కీమ్ను గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి నేను డీటెయిల్గా ఇన్డెప్త్గా చెప్తాను. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ దానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, దాని తర్వాత చివరిలో ఎలా అప్లై చేసుకోవాలో మొబైల్ ఫోన్లో నేను వాటిని కూడా చూపిస్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, దగ్గరున్న వాళ్ళకు షేర్ చేయండి. ఇది చాలా ఉపయోగపడే పథకము. ఇలాంటి ఎన్నో పథకాల గురించి రోజు కొన్ని వీడియోలు నేను చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మొదటగా బదిరులకు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు గవర్నమెంట్ వాళ్ళు ఒక స్కీమ్ ప్రకారంగా ఇవ్వాలనుకుంటున్నారు. బదిరులు అనగానే ఇక్కడ రెండు రకాలైన వాళ్ళు. ఒకటి ఏంటంటే చెవుటు ఉంటారు చూసినారా, వాళ్ళు మూగ. ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు టచ్ ఫోన్లు అంటే స్మార్ట్ ఫోన్లు, అలాగే ల్యాప్టాప్స్, ఈ రెండు. ఎవరికి స్మార్ట్ ఫోన్లు, ఎవరికి ల్యాప్టాప్స్ అంటే ఇంటర్ చదివిన వాళ్ళకు సెల్ ఫోన్లు, డిగ్రీ చదివిన వాళ్ళకు ల్యాప్టాప్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, వీటి గురించి క్రైటీరియా ఉంది, ఒకసారి చూడండి. ఫస్ట్ సెల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్లో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ ఒకసారి చూడగలిగితే, ఫస్ట్ వాళ్ళు ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ 18 years దాటి ఉండాలి, 18 సంవత్సరాలు దాటిన వారై ఉండాలి. సైన్ లాంగ్వేజ్ అంటే మూగ భాష అంటే సైన్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, వాళ్ళు చేతులు ఇలా కదిలిస్తూ మాట్లాడుతుంటారు కదా, ఆ సైన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. వాటితో పాటు వాళ్ళ డిజేబిలిటీ 40% కంటే ఎక్కువ ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎందుకంటే పెన్షన్ తీసుకున్న వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ ఉంటుంది చూసినారా, అలాంటిది. నెక్స్ట్ వాళ్ళ ఇన్కమ్ 3 lakhs కంటే తక్కువ ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ సంవత్సరానికి అంత ఉండదు, ఇళ్ళకు సరిపోతుంది. 3 lakhs కంటే తక్కువ ఉండాలి. ఇది వాళ్ళ లైఫ్ టైంలో ఒకేసారి శాంక్షన్ చేస్తారనమాట. ఇది ఏది స్మార్ట్ ఫోన్లోకి ఉండాల్సిన ఎలిజిబిలిటీ. అదే ల్యాప్టాప్ కావాలనుకుంటే వీటితో పాటు అంటే ఇక్కడ ఇంటర్ పాస్ అయి ఉండాలి కదా, కానీ అక్కడ డిగ్రీ పాస్ అయి ఉండాలి అంతే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా ఇంటర్ వాళ్ళకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు, డిగ్రీ వాళ్ళకు ల్యాప్టాప్ ఇస్తున్నారు. డిగ్రీనే కాకుండా పాలిటెక్నిక్ కూడా చదివే వాళ్ళకు కూడా అంటే మూగా చెవిటి ఇల్లు పాలిటెక్నిక్ చదివే వాళ్ళకు కూడా ఇవి ల్యాప్టాప్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. డాక్యుమెంట్స్ ఏంటంటే డిజేబిలిటీ సర్టిఫికేట్, ఇలా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తుంటారు, సదరం సర్టిఫికేట్లు అంటుంటారు చూసినారా, ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది చూసినా, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇది ఏజ్ ప్రూఫ్ కోసం, వాళ్ళకు 18 సంవత్సరాలు దాటాయా లేదా అన్న దానికోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది ఆడియాలజిస్ట్ అని ఏదో ఒక డాక్టర్ ఉంటాడట, డాక్టర్ ఇస్తాడు. లేకపోతే డెఫ్ స్కూల్ ఉంటాయి చూసినారా, అందులో హెచ్ఎం కూడా ఈ సర్టిఫికేట్ ఇస్తాడంట, ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఇంటర్ మీదనే కాబట్టి ఇంటర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీగా ఉండాల్సిందేనట. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్గా పాస్పోర్ట్ ఫోటో ఉంటుంది చూసినారా, అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. చివరిది ఏమిటంటే లేటెస్ట్గా వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా అడుగుతూ ఉంది. అది ఒకవేళ లేకపోతే బీపీఎల్ కార్డ్ అంటే మన రేషన్ కార్డు ఉంటుంది చూసినా, బిలో పావర్టీ లైన్ అనేది వైట్ రేషన్ కార్డ్ అని అప్పట్లోనే వాళ్ళు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే బిలో పావర్టీ లైన్ సంబంధించిన ఒక రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ మీ దగ్గర కంపల్సరీగా ఉన్నదంటే నేను ఒక సైట్ చెప్తాను. ఇప్పుడు దీని తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో మొబైల్ ఫోన్లో దాన్ని నేను చూపిస్తాను. మీకు అవకాశం ఉంటే సెల్ ఫోన్లో అప్లై చేసుకొని, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి, చక్కగా అప్లై చేసుకోండి. కంపల్సరీగా 100% వస్తాయి. ఈ సైట్ పేరు అంటే APDASCAC ఏపీ గవర్నమెంట్ డాట్, మళ్ళీ చెప్తాను చూడండి, APDASCAC.AP.gov.in ఈ సైట్లోకి వెళ్ళి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసి అది ఎలా అప్లై చేయాలనో ఒకసారి నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, జాగ్రత్తగా పరిశీలన చేసి మీరు కూడా అలానే అప్లై చేసుకోండి. ఈజీగా మీకు కావాల్సినవన్నీ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. హాయ్ అండి, సైట్ గమనించండి, పైన APDASCAC
ap.government.in ఇది సైటు. నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. సైట్ ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇలా స్క్రీన్ మీదకి వస్తుంది. వెతకండి, ఈజీగానే దొరుకుతుంది. ఇది అఫీషియల్ సైటు. ఇక్కడ రైట్ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి చూసినారా, రైట్ సైడ్ ఆ 3 లైన్స్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే కింద 4th వన్ APDASAC స్కీమ్స్ అనేది చూసినారా, దాన్ని నేను ట్యాప్ చేస్తున్నాను. దాని కింద చూడండి, ఫస్ట్ది మీకు ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ కింద టచ్ ఫోన్స్ అని 2 ఆప్షన్ చూసినారా, రీడ్ మోడ్ అనేది మీరు ల్యాప్టాప్స్ కావాలంటే ల్యాప్టాప్కి అప్లై చేయండి, అది కూడా చూపిస్తాను. దాని తర్వాత ఇక్కడ రీడ్ మోడ్ అని దగ్గర టచ్ ఫోన్స్ ఉంది చూసినారా. ఇప్పుడు నేను టచ్ ఫోన్ అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. ఎలిజిబిలిటీ నేను ఇందాక చెప్పాను కదా, ఆ ఎలిజిబిలిటీ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 18 సంవత్సరాలు ఉండాలి, సైన్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, 40% అబోవ్ డిజేబిలిటీ అనే సర్టిఫికేట్ అన్నది ప్రొవైడ్ చేయాలి వాళ్ళు, యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షల కంటే తక్కువ ఉండాలి. నెక్స్ట్ శాంక్షన్ వన్స్ ఇన్ ఏ లైఫ్, అంటే వాళ్ళ జీవితకాలంలో ఒకసారి మాత్రమే ఇలాంటిది వస్తుందట. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏమేం కావాలి దానికోసం అంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ అన్నది, సదరం సర్టిఫికేట్, నెక్స్ట్ ఆధార్ కార్డు, SSC ఏజ్ ప్రూఫ్ అంటే 10th క్లాస్ది, సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ ఇందాక నేను చెప్పాను కదా, హెడ్ మాస్టర్ ఆఫ్ డెఫ్ స్కూల్ కానీ ఆడియాలజిస్ట్ దగ్గర అది ప్రొవైడ్ చేస్తారంట, అది కంపల్సరీగా ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST BC వాళ్ళకు ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది, లేదంటే బిఓలి పావర్టీ లైన్ రేషన్ కార్డు అనేది ఉన్నాయి. మన ఫోటోలు ఇవన్నీ ఏమైనా అప్లోడ్ చేయాలంటే జేపీజీలో కానీ PNGలో కానీ JPEGలో కానీ 2 MB కంటే తక్కువలో ఉండేట్టుగా చూసుకోవాలి. ఆల్రెడీ మీరు ఫోటో తీసి పెట్టుకోండి, 2 MB లోపు వాటిని మనము అప్లోడ్ చేయొచ్చు. కింద చూడండి అప్లై నౌ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. అప్లై నౌ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫుల్ నేమ్ అంటే అక్కడ మీ పేరు టైప్ చేయండి, తర్వాత మీ ఫాదర్ నేము, ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ చూపిస్తుంది, ఇంకా మీరే టైప్ చేసుకోండి. జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్ అయితే అదర్ పెట్టుకోండి ఏదైనా కానీ. నెక్స్ట్ క్యాస్ట్, మీ క్యాస్ట్ SC STనా లేకపోతే జనరలా లేదంటే OBCనా, ఏదో ఒకటి మీ ఇష్టం, ఏది ఉంటే అవైలబిలిటీలో మీరు అది పెట్టేసుకోండి. మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి, ఆధార్ నెంబరు, మీరు డిస్టిక్ ఏ డిస్టిక్ అయింది చూజ్ చేసుకొని, అన్ని డిస్టిక్స్ ఓపెన్ అయ్యాయి మనకు. ఇంతకుముందు వాటి కాకుండా ఇప్పుడు డబల్ అయినాయి కదా జిల్లాలు, ఆ జిల్లాలు ఏవైనా కానీ ఏదో ఒక జిల్లా, మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ కంపల్సరీగా ఉండాలి. స్కీమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది మనకు, టచ్ ఫోన్కి సంబంధించింది కాబట్టి ఆటోమేటిక్గా స్కీమ్ వచ్చింది. ఫస్ట్ చూడండి అప్లోడ్, ఫస్ట్ 2 MBలో ఏమనుతుంది డిజేబిలిటీ అంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్, దాని మీద క్లిక్ చేయాలి. మన ఫొటోస్ అన్ని ఓపెన్ అవుతాయి, అందులో మీరు ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఫస్ట్ సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి, తర్వాత ఆధార్ కార్డు అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ SSC మీ 10th క్లాస్ నీట్గా ఫోటో తీసుకొని 2 MB లోపు ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంది చూసినారా, అది అప్లోడ్ చేసుకోవాలి. వాటి తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అది కూడా ఫోటో తీసి పెట్టుకోండి. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ ఫోటో ఉంటుంది చూసినారు, ఫోటో తీసుకొని చివరిలో రేషన్ కార్డు. అంత అయిపోయిన తర్వాత చివరిలో సబ్మిట్, కింద చూడండి సబ్మిట్ కొట్టండి. మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ను సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ హోమ్లోకి వస్తున్నాను చూడండి. ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కింద ఉంది చూసినారు, రైట్ సైడ్ చివర్లో ఉంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చిన నెంబరు ఇక్కడ టైప్ చేయండి. మీకు ఏ స్కీమ్ కింద ఉన్నదో ఆ స్కీమ్ ల్యాప్టాప్గా టచ్ ఫోన్గా ఏదో పెట్టి సబ్మిట్ చేయండి. అది ఎంతవరకు వచ్చింది, ఏం కథ అయింది, మీరు మీ స్టేటస్ కూడా గమనించవచ్చు. ఏం ప్రాబ్లం అయితే ఉండదు, పక్కాగా ఇది జెన్యూనే. మీకు అన్ని ఎలిజిబిలిటీ ఉంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు, గవర్నమెంట్ వాళ్ళు ఈజీగానే శాంక్షన్ చేస్తారు. అలాగే ఇందాక చెప్పిన ల్యాప్టాప్స్ కూడా మళ్ళీ స్కీమ్స్ వస్తున్నాను చూడండి. ల్యాప్టాప్స్ కూడా సేమ్ ప్రొసీజరే, కానీ ఇక్కడ డిగ్రీ మాత్రమే తేడా. మిగతాది అప్లై నౌ అని కొట్టినామంటే యాజ్ ఇట్ ఈస్గా మిగతా వాటికి ఎట్లున్నాయో వీటికి అలానే ఉంది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేసేసుకోండి, ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. వీటితో పాటు ఇంకొక స్కీమ్ కూడా ఒకటి ఉంది, APDSC స్కీమ్ ఉంది. మూడోది చూడండి, శాంక్షన్ ఆఫ్ మోటరైజ్డ్ 3 వీలర్స్ అంటే 3 వీలర్స్ అప్లై చేసుకోవడానికి. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది అవ్వగానే నేను చెప్తాను. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 3 వీలర్స్ మోటార్ సైకిల్ కాకుండా మోటార్ వెహికల్ సైకిల్ ఇవ్వాలని పథకం స్టార్ట్ చేయబోతున్నారు. దీని గురించి అది నోటిఫికేషన్ రాగానే నేను డీటెయిల్గా ఇన్డెప్త్గా మీకు ఈజీగా అప్లై చేసుకునే విధానంతో సహా అన్నీ చెప్తాను. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇలాంటి విలువైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి. ఏది గవర్నమెంట్ పథకాలు కానీ ఉపయోగపడే ఏదైనా కానీ ఈ ఛానల్లో నేను పోస్ట్ చేస్తుంటాను.